Seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. దీని మాస్క్ చూడండి ఎంత బాగుందో. అసలు మనకు కూడా ఇలాంటి మాస్కులు దొరికితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు ఇవి చూస్తుంటే. ఇవి ఎప్పుడో తీసుకున్నాము నార్మల్ అనే స్టోర్లో, సోలంటనలో. సో అదేంటంటే స్పెసిఫిక్గా కిడ్స్ కోసమే అనమాట. ఆ రోజు మిడ్ సమ్మర్, సో కొంచెం మంచిగా తయారయ్యి వెళ్దాము. సిక్ట్యూనాకి వెళ్తున్నాము. సిక్ట్యూనా అనేది మొత్తం స్వీడన్లోనే ఓల్డెస్ట్ టౌన్ అనమాట. లైక్ అప్పట్లో కింగ్స్ అలా ఉండేవాళ్ళు అక్కడ అని చెప్పి అంటూ ఉంటారు. సో అక్కడికి వెళ్తున్నాము మిడ్ సమ్మర్ సెలబ్రేట్ చేయడానికి. ఏమి చేయము, జస్ట్ అక్కడ జరిగేది జస్ట్ చూడటం మట్టుకే అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం మంచిగా తయారయ్యి వెళ్తారు ఆ రోజు. వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇయర్ మొత్తం డార్క్నెస్ ఉంటుంది. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత సాయిల్ ఫర్టిలిటీ అదంతా కలిపి మనం ఎలా అయితే మనం పంట పండించుకోవడానికి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, వీళ్ళ దృష్టిలో ఇది కొంచెం వేరే టైప్ అనమాట. సో నేను స్పెసిఫిక్గా డీటెయిల్స్లోకి వెళ్ళను, ఎందుకంటే నాకు అంత హిస్టరీ చెప్పాలంత అవసరం లేదు అక్కడ. సో మిడ్ సమ్మర్ దీనికైతే వెళ్ళాము. తమ్ముడును సిస్టర్ ఇన్లా అని చెప్తే మేలేమో, ఎందుకంటే నాకు కరెక్ట్గా తెలుగులో తెలీదు. అది అట్లా చెప్పారేంటి ఇలా కదా అని కూడా అంటారు. ఎందుకు వచ్చింది సిస్టర్ ఇన్లా అంటే అయిపోద్ది. సో వాళ్ళిద్దరు వచ్చారు అండ్ మేము ఇక్కడ నుంచి వెళ్ళాం అనమాట. వెళ్తూ ఏంటంటే కారెక్కి చూడంగానే టైర్లో గాలి తగ్గిపోయింది. భయంకరమైన వేడి ఒక 2 days నుంచి. సో ఆ వేడి వలన ఏమో తెలీదు, ప్రెషర్ తగ్గింది. సో మళ్ళీ గ్యాస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ టైర్స్ ప్రెషర్ ఎక్కించుకుని మళ్ళీ అటు నుంచి వెళ్ళాం అనమాట. అప్పటికి పాపం వాళ్ళు వెళ్ళిపోయారు తమ్ముడు వాళ్ళు. బట్ అక్కడ ఏంటంటే స్టార్టింగ్లో ఫొటోస్ చూపించాను కదా, ఒక పోల్ లాగా ఉండింది. ఆ పోల్ చుట్టూరు డ్యాన్స్ వేస్తారనమాట. యాక్చువల్గా మేమందరం వెళ్ళేటప్పటికి ఆ డ్యాన్స్ అయిపోయిందో లేకపోతే అసలు చేయలేదో ఏమైందో తెలియదు. ఖాళీగా ఉండింది, ఎవరి దారిని వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. సో మా అందే ఉందిలే, ఆల్రెడీ మాకు ఐడియా ఉంది ఆ పాటలు ఏంటి ఎలా డ్యాన్స్ వేస్తారు అదంతని. సో మేము కూడా అలా ఫోటోలు దిగేసేసి అక్కడ ఒక పెద్ద లేక్ ఉంటుంది అనమాట. ఆ లేక్ ఒడ్డున కూర్చున్నాము. నేనైతే కింద కూర్చోలేను కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఒక బల్ల దొరికింది, అక్కడనే కూర్చుంటే వాళ్ళు మ్యాట్ వేసుకున్నారు. తర్వాత ఒక బల్లే ఖాళీ అయింది, అది లేక్ ఒడ్డునే ఉందన్నమాట. బాగుంది వ్యూ అంతా. సో అటు షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చాము. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకుని వెళ్ళాం అక్కడికి. తింటూ మధ్యాహ్నం మొత్తం అక్కడే స్పెండ్ చేసాం అనమాట. ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా చల్లగా అయిపోయింది. నీళ్ళు ఒడ్డును కదా, బాగా చల్లగాలు వచ్చేసింది. ఇంకా చెలేసేసి సరే ఇంక వెళ్దాంలే అని అనుకున్నాము. యాక్చువల్గా ముందు రోజే చికెన్ తీసుకుని వచ్చారు ఈయన, వండుకుందాం అని చెప్పి. పొద్దునైతే కుదరలేదు, సాయంత్రం చేసుకుందాంలే అన్నట్టుగాని గమ్మున ఊరుకున్నారు అనమాట. ఇంకా ఏంటంటే ఆ పువ్వులు నేను లాస్ట్ టైము పిల్లలది సిటిజన్షిప్ సర్టిఫికెట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్నాను, అదే వేసేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు పువ్వులు గార్లాండ్ లాగా ఇలా చుట్టుకోవాలన్నమాట. అలిషా తను పెట్టుకున్నట్టు చుట్టుకోవాలి. అచ్చు వాళ్ళ ఇంట్లో అంటే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో పువ్వులు మొక్కలు చాలా ఉన్నాయి. ఈసారి నేను వెళ్ళినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తా. చాలా ఉన్నాయి. వాడికి చెప్పాను రేపు పువ్వులు కట్ చేసుకుని రారా అని. వాడు కొమ్మలతో సహా కట్ చేసుకుని వచ్చాడు. సో దట్ ఆ కొమ్మలతోనే చుడతారనమాట అలా క్రౌన్ లాగా ఆ రోజు. సో మేము వెళ్ళేటప్పటికి వాడు తనకు చుట్టేసి పెట్టేశాడు. మాకు కూడా చేద్దామని చెప్పి ఒక కవర్ నిండా తీసుకొని వచ్చాడు పువ్వులు, కొమ్మలు అవన్నీ. కానీ ఇంకప్పటికీ జనాలు వెళ్ళిపోయి
పిక్నిక్లు చేసుకోవడం అంతా ఎవరి దారిన వాళ్ళు డిస్పోజ్ అయిపోయారు. అండ్ పాటలు అవి ఏం లేవు కాబట్టి సరేలే ఎలాగో ఈ బ్యాండ్లు తెచ్చుకున్నాం కదా, నీకు అదే పెట్టేసుకున్నాం. పూలైతే నేను తీసుకున్నాను, ఇంటికి తీసుకుని వెళ్దాము అన్నట్టుగాని. అది చూసారు ఎంత చక్కగా చుట్టాడో వాడు. నేను షాక్ అయ్యాను, వాడే చుట్టాడని తెలియంగానే. సో అలాగా నీళ్ళ ఒడ్డున కూర్చున్నాం అనమాట. కాసేపు ఈయన తమ్ముడు కింద మ్యాట్ వేసేసుకుని పడుకున్నారు. బాగా చలి వచ్చేసింది. సాయంత్రం అయ్యేపాటికి ఇంకా చలి తట్టుకోలేకైతే ఇంటికి డిస్పోజ్ అయిపోయాం. వీళ్ళిద్దరు ఏంటంటే పని ఉంది అని చెప్పి ఇంటికి వెళ్ళి వస్తామన్నారు. ఎందుకంటే రాత్రి చికెన్ కర్రీ చేసుకున్నాము అండ్ డిన్నర్ కలిసి చేద్దాం అన్నట్టుగాని అంటేనే ఇంకా సరే మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే ముందు కార్ వాష్కి వెళ్ళి చేయించుకుని వచ్చామన్నమాట. బాగా దుమ్ముగా ఉండింది. అండ్ ఎప్పుడు చూడు ఏదో ఒక పని, ఇంట్లో పనులు, ఇంట్లో సర్దుకోవడం, ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అంటే అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ పని ఉంటేనే అనమాట. కొన్ని డేస్ నుంచి చర్చికి కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు. బాగా టైర్డ్ అయిపోతున్నాం, పొద్దున్నే లేవలేకపోతున్నాం. సో అది ఇంకా పూలైతే తెచ్చాడు కదా, ఏంటంటే రాగానే నేను దేవుడికి పెట్టేస్తున్నాను. అసలు ఎంత మంచి స్మెల్ అంటే రోజెస్ది లైట్ పింక్ రోజెస్ ఉన్నాయి. అసలు అది తీయంగానే భలే అనిపించింది అనమాట. మంచి ఫ్రెష్ స్మెల్ రోజెస్వి చాలా బాగుండింది. నాకైతే నేను కొన్ని పెట్టి మళ్ళీ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, నెక్స్ట్ డే కూడా పెట్టుదామని చెప్పి దేవుడికి. సో అదైతే అది. అండ్ ఆ రోజు మ్యాచ్ కూడా ఏదో ఉండింది, ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఏమో. పెద్ద సోదిలాగా ఉండింది, అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలే. అసలు వరల్డ్ కప్ ఆడుతున్నట్టు లేదు, అది ఏదో ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. అది చూస్తుంటే అస్సలు కిక్ రావట్లేదు. దీనికన్నా ఐపీఎల్ మ్యాచ్లే మేలు, చాలా సస్పెన్స్ తోటి టెన్షన్తో కూడుకుని నడుస్తూ ఉంటాయి మ్యాచ్లన్నీ, ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పి. అవే ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి వరల్డ్ కప్ కన్నా. ఈసారి వరల్డ్ కప్ పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేదు. సో మ్యాచ్ అయితే చూస్తూ కూర్చున్నాము. అండ్ ఈయనైతే మధ్యలో వెళ్ళి చికెన్ కూడా కట్ చేసి పెట్టారనమాట. అండ్ రాత్రికి ఎలాగో తమ్ముడు డైట్ చేస్తున్నాడు, సో వాడికి ఏంటంటే కొంచెం తొందరగా ఫినిష్ చేసుకోవాలి డిన్నర్ అనేది. ఇంకా అందుకని చెప్పి కొంచెం త్వరగా స్టార్ట్ చేశాను వంట, లేదంటే అసలు అవసరం లేదన్నమాట అంత ఫాస్ట్గా చేసేది. సో అందుకని ఇంకా కొంచెం త్వరగా చేస్తాము. అండ్ ఏంటంటే చికెన్ తీసుకురావాలి, వెళ్ళి మళ్ళీ కట్ చేయాలి, దీనికే సగం టైం పడుతుంది నేను ఉండేదానికన్నా. సో ఈయన ఏంటంటే ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసేసి నేనే వెళ్ళేసి వస్తాను బయటికి అని ఇంకా ఈయనను పిల్లలు కలిసి వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి. కానీ ఆ రోజు ఈసారి వీకెండ్ చాలా ఫన్గా అయింది. ఏంటంటే ఇంటి దగ్గర ఒక పూల్ ఉందన్నమాట ఆడుకునేది. ఆ రోజు క్లైమేట్ కూడా అంత ఎండ లేదు, అంత క్లౌడీగా లేదు. సో కొంచెం మధ్యలో ఉందన్నమాట, పర్వాలేదు అన్నట్టుగాని. ఇంకా చాలా రోజులు అయిపోయింది పూల్కి వెళ్ళి, అలాగా ఖాళీనే కదా, ఫ్రీగా ఉన్నాం, అందరం వెళ్దామని అనుకున్నాం సడన్గాని. సో ఇంకా దానికని చెప్పి బయలుదేరాం అనమాట. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వండుకొని తినొచ్చు అని చెప్పి నేను మాత్రం హ్యాపీగా నాకు పప్పు వండుకుని నేను బాక్స్ కట్టేసుకున్నాను నా వల్ల కదా, ఎందుకంటే షుగర్ ప్లస్ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ తలకాయ నొప్పులు ఉన్నాయి, ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి నేను నా పాటికి నేను బాక్స్ కట్టేసుకున్నాను. అండ్ ఉన్న స్నాక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసాను అనమాట. అండ్ పిల్లలు అయితే ఏం ఎంజాయ్ చేశారంటే ఆ రోజు, ఎవ్రీ ఇయర్ వెళ్తాం కానీ చాలా తక్కువ టైం ఉంటాం అనమాట, లైక్ ఒక గంటన్నర ఉంటాము. కానీ ఆ రోజు మటుకి ఒక పూట అంతా ఉన్నాం. మధ్యాహ్నం వెళ్ళాము, ఈవినింగ్ 4 o'clockకి బయటకు వచ్చాము. చాలా ఎంజాయ్ చేశారు. ఆ పెప్పా పిగ్ చూసారా ఎంత పెద్దదో, ఇక్కడ రూస్తాలో దొరికిందనమాట ఈయనకి. ఈయన ఏంటంటే నేను కింద కూర్చోలేకపోతున్నాను, అండ్ అక్కడ బల్లలు కూడా ఉండవు అనమాట, బెంచెస్ కూడా ఉండవు కూర్చోడానికి. సో అందుకని చెప్పి మడత కుర్చీలు తీసుకుని వచ్చారు ఒక 2, ఈయనకోటి నాకోటి అన్నట్టుగాని. ఈయనదో వెరైటీ, నాదో వెరైటీ. సో అవి తీసుకుని వచ్చారు. అవి తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఈ పెప్పా పిగ్ కనిపించింది, చాలా పెద్దది, 200 పడింది. బట్ సైజ్ మాత్రం చాలా పెద్దది. సరే అని చెప్పి ఇంకా తీసుకున్నారనమాట. అండ్ ఇలాగైతే మ్యాట్ వేసుకున్నాం. పెద్ద ఎండగా లేదు, లైట్గా చల్లగా ఉంది. కానీ ఇంకా నీళ్ళలో దిగిపోయిన తర్వాత ఒకసారికి ఇంకా అలవాటు అయిపోద్ది. ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే, చాలాసేపు ఆడారు నీళ్ళల్లోని. అండ్ ఎంత టైర్డ్ అయిపోయారో ఆడి. ఈయన కూడా దిగారు. నాకు వీళ్ళందరిని చూస్తే నాకు కూడా వెళ్ళాలనిపించింది కానీ బట్ అంత ధైర్యం సరిపోలేదు, వద్దులే అని. ఎందుకంటే నాకు ఎక్కువ నీళ్ళల్లో నానటం అది ఎక్కదు, అండ్ భయం కూడా,
గబుక్కన కాలు జారి ఏమైనా అయితే అన్నట్టుగానే రిస్క్ తీసుకోలేదు. నేను మట్టుకి ఒడ్డునే ఉండి ఇంకా వీళ్ళని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నా అనమాట. మొత్తానికైతే సూపర్గా ఎంజాయ్ చేశారు ఆ రోజు అందరూ కలిసి. ఏం కాదు, పాపని పట్టుకుని కూర్చో, ఏం కాదు. ఆ జాగ్రత్తగా దిగుతున్నాడు చూడు. అయ్యా ఏం కాదు అలీషదా. కన్నా కన్నా ఇంకా పూల్లో ఆడి 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 ఫుల్ టయర్డ్. మంచిగా చికెన్ కూర అయితే వండాను. ఇంక ఇంటికి వచ్చి స్నానాలు చేసుకుని అయితే ఇలా తిన్నాం అనమాట నైట్. ఆ రోజు మాత్రం సూపర్ స్పైసీగా వచ్చింది చికెన్ కర్రీ. ఏంటంటే పెద్ద కోడి తీసుకొని సగం కూర ఒకసారికి సగం వేరే 2 కూరలు చేస్తున్నాను అనమాట ఈ మధ్యన. అండ్ గరం మసాలా అన్నీ నేనే చేసుకుంటున్నాను ఈ మధ్యన, చెప్పాను కదా మీకు. సో అందుకని సూపర్ స్పైసీగా వచ్చింది. నాకెందుకునో నెక్స్ట్ డే అంటే సండే పరమాన్నం తినాలనిపించింది. సరే పరమాన్నం ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా పులిహోరకు కూడా నానబెట్టాను అనమాట నైటే చింతపండు. సో మార్నింగే లేచిపోయి సండే చర్చ్కి వెళ్ళాలి అది ఇదని ఆ దీంట్లో ఉండి ఫుల్ ఫాస్ట్గా చేసేసాను. పరమాన్నం పులిహోర 2 అన్నం ఆన్ చేసుకొని చక్కగానే లేచి 7 o'clock కల్లా అన్నీ చేసేసిన తర్వాత వీళ్ళు లెగుస్తారని చూస్తే ఎంతకి లెగట్లేదు, ఎంతసేపు లేపినా లెగలేదు. 10 అయిపోయింది. ఇంక అప్పుడు వెళ్ళి లేపా అనమాట. చూసి ఏంటి 10 అయినా లెగట్లేదు అని. అంత టైర్డ్ అయ్యారు నీళ్ళల్లో ఆడి ఆడి. లైక్ వాటర్ స్పోర్ట్ అంటే అంత బాడీకి అంత టైర్డ్నెస్ ఇస్తుంది అని అనిపించింది నాకు అప్పుడు. ఇంకా ఆ రోజు కూడా చర్చ్కి వెళ్ళడానికి అవ్వాలి. సో ఆల్మోస్ట్ 4 weeks అయిపోయింది చర్చ్కి వెళ్ళక. నాకేంటో లాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే ఆకలి దంచేస్తుంది. అంత యమ్మీగా చేసుకున్నాక తినకుండా ఉంటామా, ముందు దేవుడికి పెట్టేసేసి ఇంకా వీళ్ళందరినీ లేపేసేసి నేనైతే పెట్టుకుని కూర్చొని తినేసాను అనమాట. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా, ఎందుకంటే అంత యమ్మీగా చేశాను. అసలు ఎంత బాగుందంటే 2ని పరమాన్నం అయితే అసలు హైలైట్ అనమాట. ఎక్కువ తీపి లేదు, తక్కువ తీపి లేదు, కరెక్ట్
కరెక్ట్గా సరిపోయింది అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. అయ్యో వీడియో రికార్డ్ చేస్తే బాగుండే అని అనిపించింది. బట్ పర్వాలేదు, ఏముంది, అందరికీ తెలిసిందేగా, పెద్ద స్పెషల్గా నేనేం చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఈ వ్లాగ్లో మాత్రం ఒక రెసిపీ షేర్ చేసుకుంటున్నాను మీతోటి. చికెన్ ఫ్రై అండ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది చికెన్ ఫ్రై అనేది. ఒక హాఫ్ అన్ అవర్ అన్నీ రెడీగా పెట్టుకుని ప్యారలల్గా పని చేసుకోగలరు, మల్టీ టాస్కింగ్ చేసుకోగలరు అంటే కనుక హాఫ్ అన్ అవర్లో చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది అనమాట. ఫ్రై రెడీ అయిపోద్ది. ఆ రోజు ఏం స్పెషల్ లేదు కానీ ఎందుకనో అన్నీ తినాలనిపించింది. మంచిగా చేసుకొని కూరలన్నీ, రైస్ మంచిగా చేసుకొని ఫుల్గా తినాలి అనిపించింది. ఇంకెలాగో చేసేదేం లేదు, సండే ఎక్కడికి వెళ్ళే పని లేదు. యాక్చువల్గా ఉన్నాయి కానీ చాలా పనులు చేయవలసినవి. సరేలే, ఇంకా డెలివరీ డేట్ తెలియలేదు కదా, డేట్ తెలిసినప్పుడు కొంచెం హడావిడి అయిపోయి అప్పుడైతే స్టార్ట్ చేస్తాం పనులు అని అనిపించి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ముందు రోజు అయిన పూల్ డే వలన అయిన టైర్డ్నెస్ చాలానే ఉంది వీళ్ళకి. ఇంకా అందుకని ఇంట్లోనే ఉన్నాము. ఇంకా నేనేంటంటే పొద్దున్నే దేవుడి పాటలు వింటా ఉన్నా అనమాట, టీవీలో ఆన్ చేసుకుని. అండ్ తింటూ కూర్చున్నాను. ఇంకా అది అయ్యింది. ఫాస్ట్గా అయితే వంట స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై, గరం మసాలా అంతా డ్రై మసాలా నేను ఇట్లా ప్యాన్ ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకుంటున్నాను అనమాట. రోల్ ఉంది నా దగ్గర, చిన్న రోలు, ఆ రోల్లోనే పౌడర్ చేసుకుంటాను. మామూలుగా మీరు గరం మసాలా స్టోర్ బ్రాట్ది వాడతారో లేకపోతే మీరు చేసుకున్నది జార్లో స్టోర్ చేసుకుని వాడినా వాడచ్చు. నేనైతే వేసుకున్నాను. అండ్ ధనియాల పొడి విడిగా ఉంది నా దగ్గర, సో అందుకని దీనిలో ధనియాలు యాడ్ చేయలేదు, లేదంటే ధనియాలు కూడా యాడ్ చేయాల్సి వస్తుంది దాంతోపాటుగా. అండ్ ఈ చికెన్ ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా, చాలా సింపుల్గా అయిపోద్ది. ఎక్కువ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏమీ లేదు. చికెన్ ఆల్రెడీ కట్ చేసి కొంచెం పసుపు ఉప్పు వేసి పెట్టా అనమాట ఫ్రిడ్జ్లోని ముందు రోజు నైటే. సో ఇంకొంచెం తొందరగా అయిపోద్ది. ఏంటంటే కొంచెం ఆయిల్ వేడి చేసుకుని, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికి, చాలా తక్కువ ఆయిల్ వేడి చేసుకుని చికెన్ అయితే ఇలా వేసేసుకున్నాను అండ్ మూత పెట్టేశాను. సో ఏంటంటే చికెన్లోంచి వచ్చే వాటర్తోనే అది బాయిల్ అయిపోతుంది అనమాట చికెన్ పీసెస్ అనేవి. అండ్ ఇది బాయిల్ అవ్వటానికి మట్టికే టైం పడుతుంది, తర్వాత ప్రొసీజర్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా. సో మధ్యలో అయితే కలుపుకుంటున్నాను అడుగంటకుండా ఉండాలి అని చెప్పి చికెన్. అండ్ నీళ్ళు కూడా దిగినాయా లేదా అని చూసుకోవడానికి అని చెప్పి మధ్యలో అయితే కొంచెం ముక్కలు అటు ఇటు కలుపుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే దీంట్లో వాటర్ యాడ్ చేయం, ఆ వాటర్తోనే బాయిల్ అవ్వాలి అండ్ ఆ వాటర్ అంతా మరిగిపోవాలి కర్రీలోని, అందుకని కలుపుకోవాలన్నమాట అస్తమానని. అండ్ పక్కనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. స్పైస్ లెవెల్స్లోని మీ ఇష్టం ఎన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటారు, నేనైతే 5 వేసుకున్నాను. అండ్ కారం కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు మాకు స్పైస్ అనేది. సో చూసారా వాటర్ ఎలా వచ్చిందో చికెన్లోంచి. సో ఆ వాటర్ అంతా, చికెన్ పీసెస్ అంతా బాయిల్ అయిపోయినాయి ఆ వాటర్తోనే. సో ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు నేను మూత తీసి పెట్టుంచాను అనమాట, లైట్గా హై ఫ్లేమ్లో, ఎక్కువ కాదు. అండ్ అది వాటర్ అంతా ఎగిరిపోయేలోపు నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ చేసుకుంటున్నాను రోల్లోని. చెప్పాను కదా, ఇది మీరు టోటల్లీ మీ ఇష్టం, మీరు కొని తెచ్చుకున్నది వాడచ్చు. నేనేంటంటే ఇలా చేసుకుంటుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. లైక్ మాకు ఇక్కడ దొరికే మసాలా అంతా అస్సలు అనిపించట్లేదు చికెన్ కర్రీ తిన్నట్టుగానే, ఆ టేస్ట్ రావట్లేదు. సో అందుకని చెప్పి నేనే చేసుకుంటున్నాను. దాంట్లోనే ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ గిన్నెలోని. సో మొత్తం మసాలా అంతా ఒకేసారి వేసేసాను. సో వాటర్ అయితే ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఈ పాయింట్లో నేనేం చేస్తానంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా దానిలో వేసేసుకుని, మామూలుగా అయితే చికెన్ పీసెస్ తీసేయచ్చు, కానీ చికెన్ పీసెస్ తీయకుండా దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అప్పుడే వేస్తాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్యన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనే చేసుకుంటున్నాను, అది కూడా స్టోర్ బ్రాట్ కావాలంటే వాడచ్చు. కానీ ఇలా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట. అసలు తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. లైక్ మనం జార్లో స్టోర్ చేసుకున్నది అప్పటికప్పుడు చేసుకున్న దాన్ని టేస్ట్ అనేది. సో నేనైతే అలా చేసుకున్నాను ఆ రోజు. మీరు కావాలి త్వరగా అయిపోవాలి ఇవన్నీ లేకుండా అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఈ ఫ్రై అనేది. సో అల్లం అయితే ఇలాగా, నేను యాక్చువల్గా కొబ్బరన్నం కూడా చేశాను ఆ రోజు. కొబ్బరన్నం రెసిపీ కూడా నేను షూట్ చేశాను, కానీ బ్లాగ్ చాలా లెంతీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను అది యాడ్ చేయట్లా.
నెక్స్ట్ బ్లాగ్లో యాడ్ చేస్తాను ఆ రెసిపీని. కొబ్బరి అన్నం అయితే హైలైట్ వచ్చింది. అండ్ చికెన్ ఫ్రై, బటర్ చికెన్ చేశాను. అండ్ బాబు కోసం నాన్స్ తీసుకుని వచ్చారు ఈయన. సో ఇన్నైనాయి అనమాట ఆ రోజు ఫుడ్ వెరైటీలు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టేసేస్తే దానికి అదే మగ్గిపోద్ది. సో ఎక్కువ టైం పట్టదు ఉల్లిపాయలు మగ్గడానికి కూడా, చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. కాకపోతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి అండ్ కలుపుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. లేదంటే ఆల్రెడీ చికెన్ బాయిల్ అయిపోయింది కదా, పీసెస్గా ఇడిపోయే ఛాన్స్లు ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎప్పటికప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఓపిక చేసుకుని. సో యా అది. అండ్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనే చేసుకున్నాను. హైలైట్ వచ్చింది టేస్ట్ మాత్రం. అసలు ఒక్కొక్క ముక్క ఫ్లేవర్ ఎలా తెలుస్తుందంటే మసాలాది. సో యా అది రోలు నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కానీ ఐకియాలో, కానీ ఇంత స్ట్రాంగ్ ఐరన్ తోటి కాదు, అది స్టోన్ తోటి అనమాట. కొండరాయి అన్నట్టుగా అంటారు కదా అట్లా. సో ఈ ఐరన్ అయితే తెచ్చుకున్నాను, అది బాగా ఉపయోగపడుతుంది నాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే క్వాంటిటీ నేను దీనికి ఈ చికెన్ ఫ్రైకి అండ్ బటర్ చికెన్కి ప్లస్ కొబ్బరి అన్నం ఈ మూడింటికి కలిపి చేసుకుంటున్నాను అనమాట. సో ఎక్కువ తీసుకున్నాను అందుకని చెప్పి. యా అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. కొబ్బరి అన్నం సూపర్ వచ్చింది అది కూడా. యా అది ఇంకా అయ్యో ఎన్నిసార్లు యా అంటాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నది అండ్ పుదీనా కూడా వేసేస్తాను. ఎక్కువ టైం పట్టదు ఇది ఫ్రై అవ్వటానికి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మంచి వేడి మీద ఉంది ప్యాన్ అనేది. అండ్ మామూలుగా మీరు డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఆయిల్లోనే కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వటానికి, కానీ ఇలా వేసుకుంటే చాలా త్వరగా అయిపోద్ది అనమాట హీట్ మీద. అండ్ ముక్కకు కూడా పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రై అనేది మంచిగా. అంటే బయట మనం తింటాం చూడండి చికెన్ ఫ్రై జీడిపప్పు అవి వేసుకుని, ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. సో అది వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మంచి కలుపుకుని మూత పెట్టేసుకున్నాను. అది కూడా మగ్గిపోయింది, ఫ్రై అయిపోయింది మంచిగాని. అప్పుడు ఇంకా పసుపు, ఉప్పు, కారం, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడరు అది కూడా వేసేసేసుకుని మంచిగా ముక్కలకి పట్టేలాగా కలిపేసేసుకుని కొంచెంసేపు అలా మూత పెట్టేస్తాను. సో ముక్కలన్నీ ఏంటంటే ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. మసాలా వేసిన తర్వాత జస్ట్ 5-10 మినిట్స్ గ్యాప్లో ఫ్రై అయిపోద్ది అనమాట. అది అయిపోయిన తర్వాత దీంట్లో హైలైట్ ఏంటి తెలుసా, కొంచెం కరివేపాకు తీసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా తుంపుకొని ఇందులో వేస్తాను. అది వేసిన తర్వాత వస్తుంది ఆ ఫ్రేగ్రెన్స్ అసలుకి ఫ్రైలోంచి అద్దిరిపోద్ది. కావాలంటే కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. కాకపోతే అంత అవసరమా, ఏదో సరదాగా చేసుకుని తింటున్నాం జీడిపప్పులు కూడా ఎందుకు అని చెప్పి నేనైతే వేయలేదు. జస్ట్ కరివేపాకు వేసుకుని అయితే మూత పెట్టేసాను అనమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీ ట్రై చేస్తే కనుక నాకు చెప్పడం మర్చిపోవద్దు అమ్మా. సో అదండి ఈ వ్లాగ్కి. ఇప్పుడే తెలిసిన తాజా వార్త ఏంటంటే డెలివరీ డేట్ అనౌన్స్ చేశారు హాస్పిటల్ వాళ్ళు. ఇవాళే నాకు వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్ అంతా, లైక్ ప్లానింగ్ ఎప్పుడు రావాలి, దానికి ముందు ఏం చేయాలి అదంతాని. సో డెలివరీ డేట్ జూలై 15th ఇచ్చారు. మార్నింగ్ 6:30 కల్లా అడ్మిట్ అయిపోవాలి అని చెప్పారు. అండ్ టైం అనేది సర్జరీ టైం అనేది డిపెండ్స్ అన్నారు ఆ డేలో, థియేటర్ ఎప్పుడు ఖాళీ ఉంటుంది అండ్ వేరే విషయాలు. సో యా అది డెలివరీ డేట్ జూలై 15th. ఎక్కువ టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది. సో ఈ టైంలో చాలా పనులు ఉన్నాయి చేయవలసినవి, అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో మిస్ అవ్వద్దు వ్లాగ్స్ని. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ కింద కమెంట్ చేసి చెప్పండి వ్లాగ్ ఎలా ఉందని. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఇంకా ఇది కూడా బాగుందమ్మా. చాలా బాగుంది. నాకు తెలిసింది సంగతి.
అది కూడా బటర్ చికెన్ కొంచెం వేసుకుందంట గ్రేవీయా. Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.